వెల్కమ్ టు కలగూరగంప. ఫైనల్గా మనం అనుకున్న మన చున్నీలు వచ్చినాయి. సో సంవత్సరం క్రితం నేను తెప్పించుకున్నప్పుడు మీరు అందరు అడిగినరు, బట్ వాటి క్వాలిటీ అవన్నీ మీకు చెక్ చేసి చెప్పాలి కాబట్టి, ప్లస్ నాకు తీరిక లేదు కాబట్టి, అంటే నాకు తీరకపోవడాన్ని మీ మీద నెట్టేస్తున్నాలేండి. కానీ సో ఫైనల్గా ఇప్పుడు నేను 3 నెలల క్రింద ప్రాసెస్ స్టార్ట్ అయితే మన దగ్గరికి ఇవాళ కొన్ని దుప్పట్టాస్ ఒక సెగ్మెంట్ నుంచి వచ్చాయన్నమాట, ఒక ఏరియా నుంచి వచ్చాయి. సో వీటికి సంబంధించి ఏంటంటే కంప్లీట్గా మనకు ఒక ఏమంటారు దాన్ని, కలర్ చార్ట్ వస్తుంది మనకు, థ్రెడ్స్ కలర్ పంపిస్తారు. సో ఇట్లా పంపిస్తారనమాట వాటిని. సో వీటి ఏంటంటే నంబరింగ్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే వాటికి తగ్గట్టుగా డై చేసి మన దాకా మన దుప్పట్టాస్ వస్తాయి అనమాట. ఇది సంగతి. సో ఇవన్నీ కూడా నేను గత ఏడాది మీ ముందే, మీ కళ్ళ ముందే వేసుకొని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి పొలంలో పనులు చేసుకుంటాం, మట్టి పనులు చేసుకుంటూ అన్ని రకాలుగా వాడాను. మీరే దీనికి సాక్ష్యము. ఒక్క వాషింగ్ మిషన్లో వేయలేదని తప్పితే వేసుకున్న ప్రతిసారి, అంటే సింగిల్గా వేసుకున్న ప్రతిసారి వాష్ చేసేసినాం. సో ఫైనల్గా కలర్స్ ఇట్లా మిగిలిపోయాయి అనమాట. అంటే మనకు బ్లాక్ మీద పెద్ద డౌట్ ఉంటుంది. ఇగో బ్లాక్ కూడా ఇట్లా ఉంది. ఇది ఫుల్ డార్క్ బ్లాక్ కాదు, లిటిల్ బిట్ లైట్గా బ్లాకిష్. అది కూడా ఇట్లా ఈ షేప్లో, అంటే ఈ పరిస్థితిలో ఉంది ఇప్పుడు. డిజిటల్ కానీ ఏది కానీ ఇది ఉందనమాట. అయితే మనం తెప్పించిన దుప్పట్టాస్లో ఇందులో నేను చూపిస్తున్న వాటిలో కూడా బోల్డ్ వేరియేషన్స్, బోల్డ్ క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ కూడా ఇప్పుడు చెప్పేయడం జరిగింది. ఆ క్వాలిటీని బట్టేసి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఇవైతే వాడానో అన్ని రకాల క్వాలిటీస్ వాడాను ఇందులో. సో మనకు చూపించడానికి, మనకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు వీటి గురించి. మీరు నన్ను చూసినారు, తెప్పించుకుని అది తెప్పించుకొని రోజు ఒకటి వాడుకుంటా అటు చేసి ఇటు చేసి పడేసాను అనమాట కదా. క్వాలిటీ విషయంలో ఇంతకు మంచి ప్రూఫ్ అవసరం లేదు మనకు, రైట్? సో ఇప్పుడు ఏంటంటే అన్ని రకాలుగా తెప్పించడం జరిగింది. చాలా కొంచెం క్వాంటిటీని తెప్పిస్తే ఆల్మోస్ట్ నా దగ్గరికి ఇన్ని ఉన్నాయంటే, అంటే ఒక దుప్పట్టా ఫోల్డ్ చేసి ఇంత వస్తుంది. సో ఫోల్డ్ చేస్తే ఇన్ని ఉన్నాయి. ఇంత నంబర్ ఆఫ్ క్వాంటిటీ మేబీ 1300 వరకు ఉన్నట్టున్నాయి. ఫైనల్గా మనం దుప్పట్టాస్ తెప్పించేసాం అనమాట. ఫర్దర్గా వేరే ఏరియాస్ నుంచి చాలా వస్తాయి, బట్ ప్రతిసారి కొంచెం గ్యాప్ రావచ్చు. దానికి మాత్రం మీరు నన్ను క్షమించాలా, ఎందుకంటే నేను వెళ్ళి చెక్ చేసి, లేదంటే నేను తెప్పించుకొని చెక్ చేసి కానీ మనం పెడతాము. నా కలెక్షన్, నా సెలెక్షన్ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా, ఓకేనా? దీంతో పాటు జెంట్స్కి సంబంధించిన కొన్ని యునిక్ ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నాను. అన్నీ కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, లుంగీలు లేదంటే పంచెలు అనమాట. ఇవన్నీ ప్యూర్ 100% నేత అండ్ న్యాచురల్ డైస్, అంటే కరక్కాయ లేదంటే తులసి ఆకు, ఈ మెటీరియల్స్తో చేసిన లుంగీలు లేదంటే పంచెలు మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అండ్ దీంట్లో ఇంకొక క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ, అంటే మన దగ్గర ఉన్న చాలా హయ్యర్ అఫీషియల్స్ వీటిని చెప్పి సపరేట్గా నేయించుకుంటారు. అంటే దీన్ని పంచలాగా కట్టుకోవచ్చు, అంటే లేదంటే లుంగిలాగా కట్టుకోవచ్చు, డబల్ చేసి కట్టుకుంటారు దీన్ని. సో పెద్ద సైజే ఉంటుంది. ఇది ఎంత ఉతికితే అంత షైనింగ్ వస్తుంది, ఎంత ఉతికితే అంత బెస్ట్ కనపడుతుంది. అండ్ థిక్నెస్ కూడా ఉతికితే రంగా ఎక్కువ అవుతుంది అనమాట. ఇదొకటి. అండ్ బ్యూటిఫుల్ టవల్స్, చాలా సాఫ్ట్గా ఉంటాయి, అంటే బేబీ టచ్ లాగా ఉంటుంది ఇది వాడితే. నేత టవల్స్ అనమాట. రెగ్యులర్గా నేత టవల్స్ అంటే నేను ఇంతకుముందు శిల్పారామంలో అట్లా కొనుక్కొచ్చుకునేదాన్ని, కానీ బట్ దానికంటే కూడా ఇది బెస్ట్ క్వాలిటీ అనమాట. సో ఈ రకంగా జెంట్స్కి సంబంధించిన ఖాదీ ఐటమ్స్ కానీ మనకు సంబంధించిన కొన్ని చీరలు వస్తాయి ఫర్దర్గా. అండ్ దుప్పటాస్ మెయిన్ ప్రిఫరెన్స్ చేద్దాం మనము. నా అనుభవము ఏదైతే ఉందో, అంటే పెద్ద మొత్తంలో పెట్టి ఒకసారి నష్టపోయిన అనుభవము, పాఠాలన్నీ ఇప్పుడు మళ్ళీ, అంటే పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయి నేర్చుకున్న పాఠాలన్నీ ఇప్పుడు గుణపాఠాలుగా దాన్ని తీసుకుంటూ బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ సెలెక్షన్ మాత్రమే మనం చేసుకుందాం. సరే, ఇంట్రడక్షన్ ఏమో కానీ
ముందు చున్నీలు చూపిస్తా. ఓకే, అయితే దీనికి సంబంధించి మన వెబ్సైట్లో ఒక పేరు అనుకున్నాం మేము. పేరు చెప్పండి మీరంటే చాలామంది చాలా పేర్లు సజెస్ట్ చేశారు. బట్ ఎక్కువ మంది ఒకే ఒక్క పేరును నేను చిన్న హింట్స్ ద్వారా ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పింది మాత్రం రాధా గోపాలం. సో మన క్లాతింగ్ సెక్షన్కు రాధా గోపాలం అని పేరు పెట్టుకుందాం మనము. దాంట్లో జెంట్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్, లేడీస్కి సంబంధించిన కొన్ని ఏవైనా రావచ్చు. నా పిచ్చి, నా సెలెక్షను ఏదైనా ఉండొచ్చు అందులో. ఓకే, ఎందుకంటే నన్ను భరిస్తున్నారు కాబట్టి, నేను నచ్చినా కాబట్టి అవన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నా. సో క్వాలిటీలో కాంప్రమైజ్ కావు కాబట్టి ఇవి చాలా ప్రీమియం సెగ్మెంట్ అండి. నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేనే కొంచెం షాక్ అయ్యాను, ఇంత క్వాలిటీతో ఇట్లుంటాయని కూడా. ఓకే, ఇది విషయం అనమాట. ఓపెన్ చేద్దామా? ఫస్ట్ డిజిటల్ ప్రింట్ వస్తున్నాయి బయటికి. మీ ముందే ఇప్పుతున్నా, అస్సలు నేను చూడలేదు. నేను ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా కన్ఫర్మ్ కూడా మీ ముందే చేసుకోబోతున్నా. ఇందులో కలిసి పెట్టినట్టున్నారు. ఒక టిప్పి చూపించాలనా? బాగున్నాయి కదా, అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ ప్లెయిన్, ఇవన్నీ చెక్స్, డిజిటల్ ప్రింట్ అట్లున్నాయి ఎక్కువ మటుకు. బట్ ఇవి ఆల్మోస్ట్ ప్లెయిన్ ఉన్నట్టున్నాయి. అన్నీ చెక్ చేస్తా, ప్రాపర్గా చెక్ చేసి, నేను ఏం ఆర్డర్ ఇచ్చినా, ఎన్ని వచ్చినాయి, ఎన్ని నంబర్స్ ఇచ్చినా, ఒక్కొక్క వెరైటీ అనేది క్లియర్ కట్గా అన్ని రికార్డు రూపంలో ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ చెక్ చేస్తా. చాలా నచ్చింది తెలుసా ఇది ఆర్డర్ ఇచ్చేటప్పుడు. నేను ఇప్పి చూపిస్తా ఎన్ని డ్రెస్లకు వస్తావు. ఇది ఇప్పాలి అన్ని ఇప్పాలి. లైట్ కలర్ డ్రెస్లు ఉంటే మాత్రం ఇది పండగే. ఇది నాకే, మీకు నచ్చింది అందుకే. సో ఇదన్నమాట.
ఇది ఇంకో ప్రపంచంలోకి దూకబోతున్నాం మనము. సో మీకు నచ్చుతున్నాయా, ఓకేనా? సో మన వెబ్సైట్లో రాధా గోపాలం సెగ్మెంట్ స్టార్ట్ కాబోతుంది అనమాట. బట్ ఈరోజు చూపిస్తున్నా అని ఈరోజు నుంచి వెబ్సైట్లు ఉండవు. దీన్ని ప్రాపర్గా ఫోటోషూట్ చేయాలి, దాన్ని క్లాతింగ్ ఏంటో రాయాలి, నేను ఆ కోడ్స్ అన్ని ప్రాపర్గా రాసుకోవాలి. ఒకటే కలర్లో ఒకటే వెరైటీలో 15 కలర్స్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్ సపరేట్గా ఉన్నాయి. ఇది ఒక పెద్ద సంసారం అయిపోతుంది మళ్ళీ మనకు. ఓకేనా? ఫైనల్గా మీ కోరిక నా కోరిక తీరబోతుంది. రాధా గోపాలం సెగ్మెంట్ స్టార్ట్ కాబోతుంది అనమాట. ఇది విషయం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చాలా, ఫార్వర్డ్ చేయాలా, మన రాధా గోపాలం అనేది సూపర్ డూపర్ క్లిక్ కావాలా. అంటే నేను చీరలలో నష్టపోయి ఏదైతే జరిగిందో, ఎక్కడ అంటే ఎంత బంతి కిందికి గట్టిగా కొడితే అంత బంతి పైకి లేచినట్టు ఒక రేంజ్లో లేవాలన్నమాట. ఓకేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నచ్చకపోయినా ఫార్వర్డ్ చేసి తీరండి. మన సెగ్మెంట్ సక్సెస్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ.